హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు స్కై అకాడమీ. ఈరోజు మనం ఒక చాలా సీరియస్ అండ్ ఇంపార్టెంట్ సెషన్లో ఉన్నాం, రైట్? ఎస్ఎస్సి సిజిఎల్లో జాబ్ రావాలా వద్దా అనేది డిసైడ్ చేసే ఒకే ఒక సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అదే ఇంగ్లీష్. చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఇంగ్లీష్ అంటే ఒక పెద్ద భూతంలాగా, ఒక నైట్మేర్ లాగా అనిపిస్తుంది. అమ్మో, ఇంగ్లీషా, మన వల్ల కాదు సార్. నేను 10th క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదివాను, నాకు గ్రామర్ రాదు, నాకు వొకాబ్యులరీ గుర్తుండదు అని చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ ఒక్క విషయం చెప్పనా స్టూడెంట్స్, ఇంగ్లీష్ అనేది జస్ట్ ఒక లాంగ్వేజ్ మాత్రమే. ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్. అర్థమైందా? మ్యాథ్స్లో లాగా ఇక్కడ పెద్ద ఫార్ములాలుండవు, ఫిజిక్స్లో లాగా డెరివేషన్స్ ఉండవు. ఇట్స్ ప్యూర్లీ అ లాంగ్వేజ్. మన మైండ్ సెట్ని మార్చుకుంటే ఇంగ్లీష్లో 50 out of 50 కొట్టడం చాలా ఈజీ. ఈరోజు ఈ సెషన్లో మనం ప్రతి పాయింట్ని చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. అసలు ఇంగ్లీష్ని చూసి ఎందుకు భయపడుతున్నారు? ఆ భయం పోవాలంటే ఏం చెయ్యాలి? ఎగ్జామినర్ మిమ్మల్ని ఎక్కడ ట్రాప్ చేస్తున్నాడు? అసలు టాపర్స్ ఫాలో అయ్యే సీక్రెట్ స్ట్రాటజీ ఏంటి? ఇవన్నీ క్లియర్గా తెలుసుకుందాం. సో రెడీయా? చలో. ఒక్క నిమిషం. మీరు వీడియో వింటున్నారు, బాగుంది. కానీ రేపు పొద్దున ఎగ్జామ్లో రాగానే కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే రివిజన్ ముఖ్యం. సాధారణ కోచింగ్ సెంటర్లలో మీకు లిస్ట్ ఇస్తారు, బట్టి పట్టమంటారు. కానీ స్కై అకాడమీలో మనమిచ్చే 4 టైప్స్ ఆఫ్ పీడిఎఫ్స్ గురించి మీకు తెలుసా? మైండ్ మ్యాప్ పీడిఎఫ్, మెమరీ హింట్స్ టేబుల్, ప్రింటబుల్ నోట్స్, సమరీ టేబుల్. పాత రికార్డెడ్ క్లాసులు విని టైం వేస్ట్ చేసుకోకండి. అప్డేటెడ్ కంటెంట్ కోసం స్కై అకాడమీ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కింద ఉంది. ముందుగా అసలు ఎస్ఎస్సి సిజిఎల్లో ఇంగ్లీష్ వెయిటేజ్ ఎంతుందో క్లియర్గా చూద్దాం. చూడు, నువ్వు మ్యాథ్స్లో తోపు కావచ్చు, రీజనింగ్లో కింగ్ కావచ్చు, కానీ ఇంగ్లీష్లో గనక నువ్వు వీక్గా ఉంటే ఎస్ఎస్సిలో జాబ్ మర్చిపోవాల్సిందే. ఎందుకంటే లెక్కలేద్దాం రండి. టైర్ 1లో 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్, ఓకేనా? టైర్ 2లో అంటే మెయిన్స్లో 45 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కో క్వశ్చన్కి 3 మార్కులు, అంటే 135 మార్క్స్. సో టోటల్గా టైర్ 1 ప్లస్ టైర్ 2 కలిపితే 185 మార్క్స్ కేవలం ఇంగ్లీష్ నుంచే వస్తున్నాయి. అంటే మొత్తం ఎగ్జామ్ వెయిటేజ్లో దాదాపు 31% నుంచి 35% వెయిటేజ్ ఒక్క ఇంగ్లీష్దే. అర్థమైందా? ఇక్కడే సగం మంది స్టూడెంట్స్ ఫిల్టర్ అయిపోతారు. మ్యాథ్స్ అందరూ చేస్తారు, రీజనింగ్ అందరూ చేస్తారు, కానీ ఇంగ్లీష్లో ఎవరైతే లీడ్ తీసుకుంటారో వాళ్లకే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ లాంటి టాప్ పోస్టులొస్తాయి. సో ఇంగ్లీష్ని ఇగ్నోర్ చేయడమంటే మీ జాబ్ని మీరే రిజెక్ట్ చేసుకున్నట్టు. ఇది చాలా సీరియస్ విషయం, రైట్? ఇప్పుడు చాలామందికొచ్చే డౌట్ ఏంటంటే, సార్ నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ కదా, నా వల్ల అవుతుందా అని. చూడండి, ఎస్ఎస్సి సిజిఎల్ ఇంగ్లీష్కి షేక్స్పియర్ ఇంగ్లీష్కి సంబంధం లేదు. ఇక్కడ మనకి కావలసింది ఫంక్షనల్ గ్రామర్ అండ్ అండర్స్టాండింగ్. మనకి కావలసింది లిటరేచర్ కాదు. చాలామంది టాపర్స్, ఈవెన్ ర్యాంక్ 1 తెచ్చుకున్న వాళ్లు కూడా తెలుగు మీడియం లేదా హిందీ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్లే. వాళ్లు ఎలా సాధించారు అంటే, వాళ్లు ఇంగ్లీష్ని ఒక సబ్జెక్ట్ లాగా కాకుండా ఒక స్కోరింగ్ టూల్ లాగా చూశారు. ఇంగ్లీష్లో ఉన్న బ్యూటీ ఏంటంటే టైం సేవింగ్. అవును, టైం సేవింగ్. ఇప్పుడు మ్యాథ్స్లో ఒక క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే క్యాల్క్యులేషన్ చెయ్యాలి, ఫార్ములా వేయాలి, కనీసం 1 నిమిషం పడుతుంది. కానీ ఇంగ్లీష్లో అలా కాదు కదా. క్వశ్చన్ చూసామా, ఆన్సర్ తెలిస్తే పెట్టామా, లేకపోతే వదిలేశామా. హార్డ్లీ 5 to 10 సెకండ్స్ చాలు ఒక క్వశ్చన్కి. అంటే ఇంగ్లీష్లో సేవ్ చేసిన టైంని మనం మ్యాథ్స్లో వాడుకోవచ్చు. సో ఇంగ్లీష్ అనేది కేవలం మార్కులిచ్చే సబ్జెక్ట్ మాత్రమే కాదు, టైంని గిఫ్ట్గా ఇచ్చే సబ్జెక్ట్ కూడా. అర్థమైందా? సో ఈ మైండ్ సెట్తో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి, కానీ మిమ్మల్ని రోజూ ప్రొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు, ఈరోజు ఈ టాపిక్ చదివావా, రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్లెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్. ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం, ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్, మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్, సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్. సరే, ఇప్పుడు అసలు స్ట్రాటజీలోకి వెళ్దాం. ఎస్ఎస్సి ఇంగ్లీష్ని మనం మేజర్గా 3 పిల్లర్స్గా డివైడ్ చేసుకోవచ్చు. 3 స్తంభాలనుకోండి. 1 గ్రామర్, 2 వొకాబులరీ, 3 రీడింగ్ కాంప్రిహెన్షన్.
చాలామంది స్టూడెంట్స్ చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే మార్కెట్లోకి వెళ్లి ఏదో ఒక పెద్ద గ్రామర్ బుక్ తెచ్చుకుంటారు, లేదా ఏదో ఒక ఇన్స్టిట్యూట్ మెటీరియల్ తెచ్చుకుని రూల్ నంబర్ 1 నుంచి రూల్ నంబర్ 100 వరకు బట్టి కొట్టడం స్టార్ట్ చేస్తారు. అరే బాబూ, ఇది స్కూల్ ఎగ్జామ్ కాదు కదా, రూల్స్ బట్టి కొడితే ఎగ్జామ్లో గుర్తుకురావు. ఎగ్జామినర్ క్వశ్చన్ అడిగే విధానం మారింది. ఇప్పుడు టీసీఎస్ ప్యాటర్న్ పోయి కొత్త ప్యాటర్న్ వచ్చినా సరే బేసిక్స్ ఎప్పుడు మారవు, కానీ అప్లికేషన్ మారుతుంది. అర్థమైందా? సో మనమిప్పుడు ఒక్కో పిల్లర్ని డీప్గా అనలైజ్ చేద్దాం. ఫస్ట్ పిల్లర్ గ్రామర్. గ్రామర్ అనగానే నౌన్, ప్రనౌన్, వర్బ్, యాడ్వర్బ్ అని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి స్టార్ట్ చేస్తారు. కరెక్టే, కానీ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి? స్పాటింగ్ ఎర్రర్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ రూపంలో వస్తాయి. దీనికోసం మీరేం చేయాలంటే నీతూ సింగ్ వాల్యూమ్ 1 బుక్ తీసుకోండి. ఇది ఎస్ఎస్సీ ఆస్పిరెంట్స్కి బైబుల్ లాంటిది. ఇందులో ప్రతి చాప్టర్ వెనకాల కొన్ని రూల్స్ ఉంటాయి, ఎక్సర్సైజులుంటాయి. ఫస్ట్ మీరు చెయ్యాల్సిందేంటంటే రూల్స్ని అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే టాపిక్ ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో ఒక గోల్డెన్ రూల్ ఉంటుంది, వన్ ఆఫ్ రూల్. విన్నారా ఎప్పుడైనా? వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అనాలా, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అనాలా? చాలామంది వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అనేస్తారు. అక్కడే తప్పు జరుగుతుంది. వన్ ఆఫ్ తర్వాత ఇప్పుడు ప్లూరల్ నౌన్ రావాలి, అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అనాలి. కానీ వర్బ్ మాత్రం సింగ్యులర్ రావాలి, అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ అనాలి, ఆర్ అనకూడదు. ఎందుకు? లాజిక్ ఏంటి? ఇక్కడ మనం ఫ్రెండ్స్ అందరి గురించి మాట్లాడట్లేదు, ఆ ఫ్రెండ్స్లో ఉన్న ఒక్కడి గురించి మాట్లాడుతున్నాం. వన్ అనేది సబ్జెక్ట్ ఇక్కడ. సో వన్ సింగ్యులర్ కాబట్టి వర్బ్ కూడా సింగ్యులర్ ఉండాలి. ఇలా లాజిక్తో నేర్చుకుంటే ఎప్పటికీ మర్చిపోరు. అర్థమైందా? ఇలాంటి రూల్స్ మీద ఎగ్జామినర్ రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతాడు. గ్రామర్లో ఇంకొక బ్యూటిఫుల్ ఏరియా ఏంటంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఇంకా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. నమ్మండి స్టూడెంట్స్, ఇవి ఫ్రీ మార్క్స్, లిటరలీ ఫ్రీ మార్క్స్. టైర్ 2లో వీటి వెయిటేజ్ చాలా ఎక్కువ, దాదాపు 20 నుంచి 25 మార్కులు ఈజీగా వస్తాయి. వీటికి మీరు పెన్ను కూడా పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆప్షన్స్ ఎలిమినేషన్ మెథడ్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, యాక్టివ్ వాయిస్లో సెంటెన్స్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే ప్యాసివ్ వాయిస్లో కూడా ప్రెజెంట్ టెన్స్లోనే ఉండాలి, టెన్స్ మారకూడదు. అదే డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చేటప్పుడు టెన్స్ మారుతుంది, ప్రెజెంట్ సింపుల్ కాస్త పాస్ట్ సింపుల్ అవుతుంది. ఈ చిన్న లాజిక్ తెలిస్తే చాలు, 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ని సెకండ్స్లో లేపేయచ్చు. చాలామంది స్టూడెంట్స్ మొత్తం సెంటెన్స్ని కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. నహి, అలా చెయ్యకూడదు. ఎగ్జామ్లో మనకి కావలసింది కరెక్ట్ ఆన్సర్, స్టెప్స్ కాదు. సో వర్బ్ని పట్టుకోండి, హెల్పింగ్ వర్బ్ని పట్టుకోండి, ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయండి. 10 సెకండ్స్లో ఆన్సర్ మీ చేతిలో ఉంటుంది. బడియా. ఇప్పుడు గ్రామర్ ప్రాక్టీస్ ఎలా చెయ్యాలి? చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ చేయడం ఒక ఎత్తు, మిక్స్డ్ ఎర్రర్స్ ప్రాక్టీస్ చేయడం ఇంకో ఎత్తు. ఫస్ట్ నీతూ సింగ్ వాల్యూమ్ 1 లేదా మిర్రర్ ఆఫ్ కామన్ ఎర్రర్స్ బుక్ నుంచి చాప్టర్ వైజ్ రూల్స్ నేర్చుకోండి. ఒక్కసారి కాన్సెప్ట్ వచ్చాక కిరణ్ పబ్లికేషన్స్ లేదా పినాకిల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్ తీసుకోండి. అందులో ఎర్రర్ స్పాటింగ్ సెక్షన్ ఉంటుంది. వరుసగా ఒక 500 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది రూల్స్ని ఎలా అప్లై చేయాలి అని. చాలాసార్లు రూల్స్ గుర్తున్నా కూడా ఎర్రర్ ఎక్కడుందో కనిపించదు, అది ప్రాక్టీస్ లేకపోవడం వల్లే జరుగుతుంది. సో డైలీ ఒక 50 ఎర్రర్స్ ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకోండి. నెక్స్ట్ పిల్లర్, చాలామందికి నిద్ర పట్టనివని టాపిక్, వొకాబులరీ. సార్ ఎన్ని చదివినా మర్చిపోతున్నాం సార్, డిక్షనరీ మొత్తం చదవాలా అని అడుగుతారు. అవసరం లేదు, ఎస్ఎస్సికి ఒక ప్యాటర్న్ ఉంది. 80 to 90% వొకాబులరీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచే రిపీట్ అవుతుంది. ఎస్, ఇది నిజం. సో మీరు కొత్త కొత్త పదాలు వెతకాల్సిన పనిలేదు. ఫస్ట్ 2018 నుంచి 2024 వరకు జరిగిన అన్ని ఎస్ఎస్సి పేపర్స్లో వచ్చిన వొకాబ్ని చదివేయండి. దీనికోసం బ్లాక్ బుక్ అని ఒక బుక్ ఉంటుంది మార్కెట్లో, అది చాలా ఫేమస్. అందులో టాప్ 200 రిపీటెడ్ ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సినానిమ్స్ అని లిస్ట్ ఉంటుంది. ఫస్ట్ అది కంప్లీట్ చేయండి. వొకాబ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? రట్టా మారంటే బట్టి కొట్టడం వల్ల ఉపయోగం లేదు. ఈరోజు చదివింది రేపు మర్చిపోతాం. దీనికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఫస్ట్ ది రూట్ వర్డ్స్ మెథడ్, ఇది చాలా పవర్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్, థీస్ట్ అంటే దేవుణ్ణి నమ్మేవాడు అని మనకు తెలుసు. ఇందులో థియో అంటే గాడ్ అని అర్థం. సో ఇప్పుడు చూడండి, ఎథీస్ట్ అంటే దేవుణ్ణి నమ్మనివాడు, మోనోథీస్ట్ అంటే ఒకే దేవుణ్ణి నమ్మేవాడు, పాలీథీస్ట్ అంటే చాలామంది దేవుళ్ళని నమ్మేవాడు, పాన్థీస్ట్ అంటే ప్రకృతిలో అంతటా దేవుడున్నాడు అని నమ్మేవాడు. చూసారా, ఒక్క థియో అనే రూట్ వర్డ్ తెలిస్తే 5 నుంచి 6 పదాలు ఈజీగా గుర్తుండిపోయాయి. దీన్నే స్మార్ట్ వర్క్ అంటారు. దీనికోసం వర్డ్ పవర్ మేడ్ ఈజీ అనే బుక్ ఉంది, రెడ్ కలర్లో ఉంటుంది. నార్మన్ లూయిస్ రాశారు. టైం ఉంటే చదవండి, లేదంటే యూట్యూబ్లో రూట్ వర్డ్స్ వీడియోస్ చూడండి. రెండవ టెక్నిక్ నిమోనిక్స్, అంటే ఏదో ఒక చెత్త స్టోరీతో లింక్ చేసుకోవడం. మన బ్రెయిన్కి లాజిక్ అంటే పిచ్చి స్టోరీలు బాగా గుర్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్,
ఎసిడ్యూయస్ అనే వర్డ్ ఉంది. దీని అర్థం హార్డ్ వర్కింగ్ అని. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎసిడ్యూయస్లో యాస్ అంటే గాడిద ఉంది. గాడిద చాలా కష్టపడి పనిచేస్తుంది కదా. సో ఎసిడ్యూయస్ అంటే హార్డ్ వర్కింగ్. ఇలా మీకు నచ్చినట్టు లింక్ చేసుకోండి. ఇంకో వర్డ్ డైలేట్. డైలేట్ అంటే వెడల్పు చేయడం లేదా పెద్దది చేయడం. మన కంటి పాప డైలేట్ అవుతుంది అంటాం కదా. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? డైలీ ఎయిట్. డైలీ తింటే ఏమవుతాం? లావవుతాం, పెద్దగా అవుతాం. సో డైలేట్ అంటే ఎక్స్పాండ్ అవ్వడం. ఇలాంటి ఫన్నీ ట్రిక్స్ యూజ్ చేస్తే ఎగ్జామ్లో ఆప్షన్ చూడగానే టక్కన గుర్తొస్తుంది, అరే సార్ చెప్పారు కదా అని. అలాగే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. వీటి వెనకాల ఉన్న స్టోరీ తెలుసుకుంటే లైఫ్ లాంగ్ మర్చిపోలేం. ఉదాహరణకు ఏ వైట్ ఎలిఫెంట్ అనే ఇడియం ఉంది. దీని అర్థమేంటి? చాలా ఖరీదైనది గాని నిరుపయోగమైనది అని అర్థం. పూర్వం రాజులు ఎవరినైనా ఇబ్బంది పెట్టాలంటే వాళ్లకొక తెల్ల ఏనుగుని గిఫ్ట్గా ఇచ్చేవారట. ఆ ఏనుగుతో పనేముండదు, కాని దానికి మేత వేయడానికి, మెయింటైన్ చేయడానికి ఆస్తంతా పోయేది. సో అప్పట్నుంచి వైట్ ఎలిఫెంట్ అంటే కాస్ట్లీ బట్ యూజ్లెస్ పొజిషన్ అని అర్థం వచ్చింది. ఇలా స్టోరీస్తో నేర్చుకుంటే చదువు కూడా ఎంజాయ్ చేయొచ్చు. డైలీ టార్గెట్ పెట్టుకోండి. ఒక 20 ఇడియమ్స్, 21 వర్డ్స్, 20 సినానిమ్స్. మార్నింగ్ లేవగానే చదవండి, నైట్ పడుకునే ముందు రివైజ్ చేయండి. రివిజన్ లేకపోతే వొకాబ్ నిలబడదు. వీక్లీ ఒకసారి మొత్తం వీక్ చదివింది రివైజ్ చేయాలి. ఇక మూడవ పిల్లర్ రీడింగ్ కాంప్రిహెన్షన్. ఇక్కడే మన తెలుగు మీడియం స్టూడెంట్స్ చేతులెత్తేస్తారు. సార్ ప్యాసేజ్ చదివి అర్థం చేసుకునేలోపు టైం అయిపోతుంది సార్ అంటారు. నిజమే, కానీ ఇది ఒక్క రోజులో వచ్చే స్కిల్ కాదు. దీనికి కన్సిస్టెన్సీ కావాలి. చాలామంది హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ చదవమని చెప్తారు. మంచిదే, కానీ బిగినర్స్కి అది అర్థం కాదు, నిద్ర వస్తుంది. సో మీరేం చేస్తారంటే ఫస్ట్ చిన్న చిన్న కథల బుక్స్ చదవండి, లేదా ఎన్సీఈఆర్టీ క్లాస్ 7, 8 ఇంగ్లీష్ బుక్స్ చదవండి. చదివింది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. లేదా ఇంగ్లీష్ మాధ్యం అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంది. అందులో డైలీ ఎడిటోరియల్ని సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది ఫాలో అవ్వండి. రీడింగ్ స్కిల్స్ పెరగాలంటే చదవడమే మార్గం, వేరే షార్ట్కట్ లేదు. డైలీ 30 మినిట్స్ రీడింగ్కి కేటాయించండి. క్లోజ్ టెస్ట్, ఇది చాలా క్రూషియల్. 5 to 10 మార్క్స్ వస్తాయి. ఒక పారాగ్రాఫ్ ఇచ్చి మధ్యలో బ్లాంక్స్ ఇస్తాడు. ఇది చెయ్యాలంటే గ్రామర్ ప్లస్ వొకాబులరీ ప్లస్ రీడింగ్ అండర్స్టాండింగ్ మూడూ కావాలి. బ్లాంక్కి ముందేముంది, వెనకేముంది, ప్రిపోజిషన్ ఉందా, ఆర్టికల్ ఉందా అని అబ్జర్వ్ చేయాలి. కొన్నిసార్లు టోన్ని బట్టి ఆన్సర్ పెట్టచ్చు. ప్యాసేజ్ నెగటివ్ టోన్లో ఉంటే నెగటివ్ వర్డ్ వస్తుంది, పాజిటివ్ అయితే పాజిటివ్ వర్డ్ వస్తుంది. దీనికి ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ క్లోజ్ టెస్ట్లు ఎన్ని వీలైతే అన్ని ప్రాక్టీస్ చేయండి. పారాజంబుల్స్ లేదా పీక్యూఆర్ఎస్, ఇక్కడొక ట్రిక్ చెప్తాను. దీన్ని ఆప్షన్ ఎలిమినేషన్ టెక్నిక్ అంటారు. ఫస్ట్ సెంటెన్స్ ఏదో కనిపెట్టండి చాలు, చాలా ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఫస్ట్ సెంటెన్స్ ఎప్పుడూ ఇండిపెండెంట్గా ఉంటుంది. హీ, షీ, ఇట్, దే వంటి ప్రొనౌన్స్తో స్టార్ట్ అవ్వదు. లేదా హౌఎవర్, బట్, దేర్ఫోర్ వంటి కనెక్టర్స్తో స్టార్ట్ అవ్వదు. ఫస్ట్ నౌన్ వస్తుంది, తర్వాతే ప్రొనౌన్ వస్తుంది. ఈ చిన్న లాజిక్ పట్టుకుంటే పెద్ద పెద్ద పారాజంబుల్స్ని కూడా చిటికలో సాల్వ్ చేయొచ్చు. ఇది స్కిల్, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఇప్పుడు మనం కామన్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది స్టూడెంట్స్ చేసే తప్పేంటంటే సిలబస్ మొత్తం అయ్యాకే మాక్ టెస్ట్ రాస్తా అనుకుంటారు. అది చాలా పెద్ద తప్పు. సిలబస్ 50% అవగానే సెక్షనల్ మార్క్స్ రాయడం స్టార్ట్ చేయండి. టెక్స్ట్ బుక్ యాప్లో గానీ, ఆలివ్ బోర్డ్లో గానీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని మాక్ టెస్ట్ లాగా రాయండి. స్కోర్ తక్కువ వస్తే డిప్రెస్ అవ్వకండి. మాక్ టెస్ట్ రాసేది మనల్ని మనం టెస్ట్ చేసుకోవడానికి కాదు, మన తప్పుల్ని తెలుసుకోవడానికి. ఎనాలిసిస్ ఇంపార్టెంట్. రాసిన 1 hour ఎగ్జామ్ అయితే 2 hours ఎనాలిసిస్ చేయాలి. ఎక్కడ తప్పు చేశానో, ఎందుకు తప్పు చేశానో, సిల్లీ మిస్టేకా లేక కాన్సెప్ట్ రాదా అని చెక్ చేసుకోవాలి. రాంగ్ అయిన క్వశ్చన్స్ని ఒక నోట్బుక్లో రాసుకోండి. అదే మీ గోల్డెన్ బుక్. ఎగ్జామ్ ముందు ఆ బుక్ చూస్తే చాలు. ఇంకో విషయం, కన్సిస్టెన్సీ. ఈరోజు 10 గంటలు చదివి రేపు అస్సలు చదవకపోతే ఉపయోగం లేదు. డైలీ 3 గంటలు ఇంగ్లీష్కి ఇవ్వండి. 1 hour గ్రామర్, 1 hour వొకాబ్, 1 hour రీడింగ్ అండ్ ప్రాక్టీస్. ఇలా 3 to 4 months చేస్తే మీ స్కోర్ 45+ గ్యారంటీ. నమ్మండి, ఇంగ్లీష్ టాలెంట్ కాదు, ఇట్స్ ఎ స్కిల్. ఎవరైనా నేర్చుకోవచ్చు. నేను తెలుగు మీడియం అని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వదిలేయండి. ఎస్ఎస్సీలో సక్సెస్ అయిన వాళ్లలో 60% మంది రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచే వస్తున్నారు. వాళ్లు చేయగలిగినప్పుడు మీరెందుకు చేయలేరు? ఫైనల్గా ఒక్క మాట, ఎస్ఎస్సీ జర్నీలో ఇంగ్లీష్ మీ బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలి. మ్యాథ్స్ మిమ్మల్ని మోసం చేయొచ్చు, క్యాలిక్యులేషన్స్లో ఇబ్బంది పెట్టచ్చు, జీకే ఎటునుంచి వస్తుందో తెలియదు. కానీ ఇంగ్లీష్ మాత్రం నమ్మదగిన సబ్జెక్ట్. మీరు ఎంత ప్రేమిస్తే అంత రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది మార్కుల రూపంలో. సో భయం వదిలేయండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సోర్సెస్ లిమిటెడ్గా పెట్టుకోండి. 10 పుస్తకాలు ఒక్కసారి చదవడం కాదు, ఒకే పుస్తకాన్ని 10 సార్లు చదవడం ముఖ్యం. రివిజన్, 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 ఇదే సక్సెస్ మంత్ర. రైట్ స్టూడెంట్స్, ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వండి. 2026 CGL మీదే. డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. ఆల్ ద వెరీ బెస్ట్. బాగా చదవండి, అమ్మా నాన్నల కలల్ని నిజం చేయండి. జై హింద్, బఢియా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.